Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. మనం ఏపీ 10th క్లాస్ న్యూ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ లోని చాప్టర్స్ ని ఒక సిరీస్ లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్ లో భాగంగా ఫస్ట్ 9 చాప్టర్స్ ని ఫినిష్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిలో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నిటినీ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈ రోజు వీడియోలో సెమ్ 2 లోని మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ చాప్టర్ అయిన స్టాటిస్టిక్స్ లోని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ని, అలాగే కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ని, అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 13.1 లో ఉన్న మరికొన్ని ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలనేది డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనం ఈ స్టాటిస్టిక్స్ అనే చాప్టర్స్ ని డిఫరెంట్ నేమ్స్ తో మనం ఆల్రెడీ ఎలిమెంటరీ క్లాసెస్ నుంచి కూడా నేర్చుకుంటూ వస్తున్నాం అనమాట. డేటా హ్యాండ్లింగ్ అనే పేరుతోటి, అలాగే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్ అనే పేర్లతోటి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అక్కడ మనం గ్రాఫ్స్ గురించి, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ గురించి నేర్చుకున్నాం. అలాగే ప్రీవియస్ క్లాస్ లో మనకి మేజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే మీన్, మీడియన్ మోడ్ ని మనం అన్గ్రూప్ డేటాకి ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది కూడా నేర్చుకున్నాం. 10th క్లాస్ లో మనం ఈ మీన్, మీడియన్ మోడ్ ని గ్రూప్ డేటాకి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనే విషయాన్ని డిస్కస్ చేస్తాం. ఫస్ట్ అసలు మనం ఈ స్టాటిస్టిక్స్ లో మనం అన్గ్రూప్ డేటాకి మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏ ఫామ్ లో ఉపయోగిస్తామంటే, మనం మీన్ ని సాధారణంగా ఎక్స్ బార్ అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం అబ్జర్వేషన్స్ ని x1, x2, x3 అనుకున్నట్లయితే ఆర్ ఐటమ్స్ అన్నమాట, x1, x2 అని x3 అండ్ సో ఆన్ xn అనుకుందాం. వీటి యొక్క ఫ్రీక్వెన్సీస్ వాటిని f1, f2, f3 అండ్ సో ఆన్ fn అనుకున్నట్లయితే, అంటే ఇక్కడ x1 అనే అబ్జర్వేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ f1, x2 అనే అబ్జర్వేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ f2, ఇట్లా అనమాట. అంటే మనం క్లాసులో ఎగ్జామ్ పెట్టామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 మార్క్స్ అసైన్మెంట్ పెట్టాం. అప్పుడు 0 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, 1 మార్క్ వచ్చిన వాళ్ళు ఇట్లా ఉంటారు కదా. అంటే 0 మార్క్స్ వచ్చి ఈ 0, 1 నుంచి 10 వరకు ఉన్నవి ఏంటనమాట అబ్జర్వేషన్స్ అవుతాయి, ఆ మార్క్స్ అన్ని కూడా. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, అంటే 0 మార్క్స్ వచ్చిన వాళ్ళు 2 మెంబర్స్ ఉన్నారనుకో, అంటే ఆ 0 యొక్క ఫ్రీక్వెన్సీ 2 అవుతుంది. 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, 5 యొక్క ఫ్రీక్వెన్సీ 5 అవుతుంది. 6 మార్క్స్ వచ్చిన వాళ్ళు 10 మెంబర్స్ ఉంటే 5 యొక్క ఫ్రీక్వెన్సీ 10 అవుతుంది. ఇట్లా మనం ఈ x1 అండ్ సో ఆన్ xn వరకు ఉన్న వాటి అబ్జర్వేషన్స్, f1 నుంచి fn వరకు ఉన్న వాటి యొక్క ఫ్రీక్వెన్సీ అయినట్లయితే మనం సాధారణంగా మీన్ ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. రా డేటా ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. ఓకే, ఇప్పుడు మనకి ఫ్రీక్వెన్సీస్ ఇచ్చినప్పుడు ఏ ఫార్ములా ఉపయోగిస్తాం, x1 f1 ఆర్ దాన్ని f1 x1 ఎట్లయినా రాయొచ్చు మనం, f1 x1 అంటే ఫ్రీక్వెన్సీని అబ్జర్వేషన్ ని మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఫ్రీక్వెన్సీని అది దేని యొక్క ఏ అబ్జర్వేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ దాంతో మల్టిప్లై చేస్తాం. అట్లాగే f2 x2 ప్లస్ f3 x3 ప్లస్ అండ్ సో ఆన్ fn xn బై. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉంటాయంటే ఫ్రీక్వెన్సీస్ అన్ని యాడ్ చేస్తే వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 మార్క్స్ వచ్చిన వాళ్ళు 3 మెంబర్స్, 3 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్, 4 మార్క్స్ వచ్చిన వాళ్ళు 7 మెంబర్స్. అంటే ఆ క్లాస్ లో ఎంతమంది ఉంటారంటే ఈ ఫ్రీక్వెన్సీస్ అన్ని యాడ్ చేస్తే వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ ఏంటి, f1 ప్లస్ f2 ప్లస్ f3 అండ్ సో ఆన్ ప్లస్ fn అవుతుంది అనమాట. ఇది మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇచ్చినప్పుడు, అంటే అది కూడా మనకు అన్గ్రూప్ డేటాని, ఓకే, ఈ ఫార్ములాను ఉపయోగించి మీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే ఈ ఫార్ములాని మనం కొంచెం షార్ట్ కట్ లో రాసినట్లయితే, మనం గ్రీక్ లెటర్ ఒకటి ఉంది కదా, మనకి గ్రీక్ లాంగ్వేజ్ లో సిగ్మా అనే ఒక లెటర్ ఉంటుంది అనమాట. ఇది దేనికి రిప్రజెంట్ చేస్తామంటే సమ్ అని చెప్పడం కోసం ఈ సింబల్ వాడుతూ ఉంటాం. అలాగే పై అనే ఒక సింబల్ ఉంది కదా, ఇది ప్రోడక్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిగ్మా 5 అని అనుకోండి, సమ్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్, అంటే 1 + 2 + 3 + 4 + 5 అని. అలాగే పై ఆఫ్ పై అని అనుకోండి, అంటే ప్రోడక్ట్, అంటే 1 × 2 × 3 × 4 × 5 అని అర్థం వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం FIXI యొక్క మొత్తాన్ని చెప్పడం కోసం ఏం చేస్తాం అన్నమాట, సిగ్మా FIXI అని రాస్తాం.
అట్లాగే ఇక్కడ ఎఫ్ లో మొత్తం ఫ్రీక్వెన్సీస్ సమ్ కదా, అప్పుడు దీన్ని ఎలా రాస్తాం మనం, సిగ్మా ఎఫ్ఐ అని రాస్తాం అన్నమాట. ఐఎన్ ప్లేస్ లో మనం 1 నుంచి n వరకు ఏ వాల్యూస్ తీసుకుంటాం అన్నమాట. ఫస్ట్ 1 రాస్తాం, తర్వాత 2 రాస్తాం, అప్పుడు మనకి ఈ ఫామ్ లో వస్తుంది అనమాట. ఇది మనకి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటే అన్గ్రూప్ డేటా, అది కూడా మనకి యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించే ఫార్ములా అనమాట. ఓకే, అయితే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో మనం 100 మార్క్స్కి టెస్ట్ పెట్టాం అనుకోండి, అప్పుడు దీనికి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ తయారు చేస్తాం అనుకోండి, అంటే అన్గ్రూప్ డేటా ఫామ్లో. అప్పుడు మనకి 0 వచ్చిన వాళ్ళు ఉంటారు, 1, 2, 3 అట్లా 100 మార్క్స్ వరకు వచ్చిన వాళ్ళు ఉంటారు. అప్పుడు ఆ టేబుల్ అనేది చాలా లెందీ అయిపోతుంది. అప్పుడు మనం మీన్ ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా కష్టం అయిపోతుంది. అప్పుడు మనకి ఏది ఉపయోగపడుతుందంటే గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ తయారు చేసుకోవడం బెటర్గా ఉంటుంది అనమాట. అంటే అప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అనేది తక్కువ మొత్తంలో మనం రిప్రజెంట్ చేయొచ్చు, అలాగే మీన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, మనకి ఫ్రీక్వెన్సీస్ని అంటే ఈ డేటాని అన్గ్రూప్ డేటాని గ్రూప్ డేటాలోకి కన్వర్ట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని గ్రూప్స్ కింద డివైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్క్స్ని ఒక ఎగ్జామ్ పెట్టాం 100 మార్క్స్కి. అప్పుడు మనం ఏం చేస్తాం అనమాట, ఆ మార్క్స్ వచ్చిన వాళ్ళని కొన్ని గ్రూప్స్గా డివైడ్ చేస్తాం. అంటే 0 నుంచి 10 వరకు వచ్చిన వాళ్ళని ఒక గ్రూప్ గాను, 10 నుంచి 20 వరకు వచ్చిన వాళ్ళని ఒక గ్రూప్ గాను, అలాగే ఇట్లా మనం 90 to 100 వచ్చిన వాళ్ళని ఒక గ్రూప్గా చేసుకున్నట్లయితే అప్పుడు డేటా అనేది రిప్రజెంట్ చేయడం మనకి ఈజీగా ఉంటుంది కదా. ఇట్లా మనం ఈ గ్రూప్స్ ఏమంటామంటే క్లాసెస్ ఆర్ క్లాస్ ఇంటర్వల్స్ అంటాం అన్నమాట. క్లాసెస్ ఆర్ క్లాస్ ఇంటర్వల్స్. ఓకే, ఇందులో మనకి ప్రతి క్లాస్లో కూడా మనకి 2 వాల్యూస్ కనిపిస్తున్నాయి కదా, వాటిని లిమిట్స్ అంటాం. ఇందులో మనకి ఈ స్మాలెస్ట్ నెంబర్ నేమో లోవర్ లిమిట్ అని, అలాగే ఈ లార్జర్ నెంబర్ ఏమో అప్పర్ లిమిట్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి దీన్ని ఏమంటున్నాం మనం, క్లాసెస్ ఆర్ క్లాస్ ఇంటర్వల్స్ అంటున్నాం. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ని మనం లెంత్ ఆఫ్ ద క్లాస్ అని కానీ, హైట్ ఆఫ్ ద క్లాస్ అని కానీ, విడ్త్ ఆఫ్ ద క్లాస్ అని ఇలా రకరకాల పేరుతో పిలుస్తాం అనమాట. అంటే లెంత్ ఆఫ్ ద క్లాస్ ఆర్ హైట్ ఆఫ్ ద క్లాస్. ఇప్పుడు ఈ క్లాస్ యొక్క లెంత్ ఎంత అంటే దాన్నే మనం ఒక్కొక్కసారి క్లాస్ ఇంటర్వల్ అని కూడా పిలిచేస్తూ ఉంటాం. 20లోంచి 10 మైనస్ చేస్తే 10 వస్తుంది కాబట్టి ఇక్కడ లెంత్ ఆఫ్ ద క్లాస్ ఎంత అవుతుంది అనమాట, 10 అవుతుంది అన్నమాట. ఓకే, అయితే మనకి ఆల్రెడీ ప్రీవియస్ క్లాసులో నేర్చుకున్నాం ఈ క్లాసెస్ అనేవి 2 టైప్స్గా ఉంటాయి. అవి ఇన్క్లూజివ్ క్లాసెస్, ఎక్స్క్లూజివ్ క్లాసెస్. ఇన్క్లూజివ్ క్లాసెస్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 0 to 9, 10 to 90, 20 to 29 ఇట్లా మనం తీసుకున్నాం అనుకోండి. ఇందులో మనకి ఏ నెంబర్ మళ్ళీ రిపీట్ అవడం లేదు కదా. కానీ ఇప్పుడు ఈ క్లాసెస్లో చూడండి, ఈ ఫస్ట్ క్లాస్లో 10 ఉంది, సెకండ్ క్లాస్లో కూడా 10 ఉంది, అంటే రిపీట్ అవుతుంది. ఇక్కడ ఓవర్లాప్ అవుతున్నాయి అనమాట, ఒక క్లాస్ మీద ఒకటి ఓవర్లాప్ అవుతున్నాయి. అవి ఒక క్లాసు అట్లా ఇవి ఒక క్లాసెస్. వీటిని మనం ఏమంటామంటే ఇన్క్లూజివ్ క్లాసెస్ అంటాం. ఇన్క్లూజివ్. నెక్స్ట్ వీటిని ఏమంటామంటే ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటాం. ఓకే, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అంటే 10 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ని ఏ క్లాస్లో వెయ్యాలనే డౌట్ వస్తుంది. ఇక్కడైతే మనకి నో ప్రాబ్లం, ఎందుకంటే ఈ క్లాస్లో ఉంది కాబట్టి 10 ఆ స్టూడెంట్ని తీసుకొచ్చి ఇందులో నోట్ చేస్తాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏమవుతుంది, 10 అనేది 2 క్లాసెస్లో ఉంది. 0 to 10 అనే క్లాస్లో ఉంది, 10 to 20 అనే క్లాస్లో ఉంది. ఆ స్టూడెంట్ని మనం ఏ క్లాస్లో వేయాలంటే సాధారణంగా మనం ఏం చేస్తామంటే అప్పర్ క్లాస్లో వేస్తాం అన్నమాట. అంటే ఇక్కడ ఎక్స్క్లూడ్ చేస్తున్నాం, ఇక్కడ అప్పర్ లిమిట్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాం ఫస్ట్ క్లాస్ నుంచి. అంటే ఇందులో మనం నోట్ చేసేటప్పుడు 0 నుంచి 9 వరకు వచ్చిన వాళ్ళనే నోట్ చేస్తూ ఉంటాం. ఈ 10 వచ్చిన విద్యార్థిని తీసుకెళ్ళి ఈ క్లాస్లో ఈ గ్రూప్లో వేస్తాం. అందువల్ల వీటిని మనం ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటాం అన్నమాట. నెక్స్ట్ మనకి బౌండరీస్. ఇక్కడ బౌండరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టూడెంట్కి 9.5 మార్క్స్ వచ్చాయి అనుకోండి, అప్పుడు ఇక్కడ మనకి డౌట్ ఉండదు. ఎందుకంటే మనం 0 నుంచి 9.5 వరకు మనం ఈ 0 to 10 క్లాస్లోనే వేసేస్తాం. 10 వచ్చిన విద్యార్థిని మాత్రం నెక్స్ట్ క్లాస్కి తీసుకువెళ్తాం. కానీ ఇక్కడ డౌట్ వస్తుంది మనకి, ఇక్కడ ఏమో 9 వరకు ఉంది, ఇక్కడేమో 10 స్టార్ట్ అయింది. మరి 9.5 వచ్చిన మార్క్స్ని ఏ స్టూడెంట్లో ఏ గ్రూప్లో వెయ్యాలి అనే డౌట్ వస్తుంది.
అందువల్ల ఏం చేస్తాడా వీటికి బౌండరీస్ డిసైడ్ చేస్తాం అనమాట. అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ మనం లోవర్ లిమిట్లోంచి 0.5 మైనస్ చేసి అప్పర్ లిమిట్కి 0.5 యాడ్ చేసినట్లయితే అప్పుడు ఈ క్లాసెస్ యొక్క బౌండరీస్ వస్తాయి. ఇది 0 కాబట్టి ఎలాగో 0నే ఉంటుంది, ఇది 9.5 అవుతుంది. ఇప్పుడు ఇది లోవర్ లిమిట్ 10, అందులోంచి 0.5 మైనస్ చేస్తే ఏమవుతుంది 9.5. ఇక్కడేమో 0.5 యాడ్ చేస్తే 19.5. నెక్స్ట్ 0.5 మైనస్ చేస్తే 19.5, ఇక్కడ 29.5. ఇవి ఈ ఇంక్లూజివ్ క్లాసెస్ యొక్క బౌండరీస్ అవుతాయి అనమాట. ఇప్పుడు మనకి ఇవి చూడడానికి ఎలా ఉన్నాయి, ఎక్స్క్లూజివ్ క్లాసెస్ లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 9.5 వచ్చిన స్టూడెంట్ని మనం ఏ గ్రూప్లో వేస్తాం, మనకి ఈ రెండింటిలో ఉంది. కానీ సాధారణంగా మనం ఎందులో వేస్తాం, అప్పర్ క్లాస్లో వేస్తాం కాబట్టి ఈ గ్రూప్లో యాడ్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు మీకు తెలిసింది కదా ఇన్క్లూజివ్ క్లాసెస్కి ఎక్స్క్లూజివ్ క్లాసెస్కి డిఫరెన్సెస్. ఇక్కడ మనకి ఇన్క్లూజివ్ క్లాసెస్ విషయంలో లిమిట్స్ వేరుగా ఉంటాయి, అలాగే బౌండరీస్ వేరుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 to 19 అనే క్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు లోవర్ లిమిట్ ఎంత అంటే 10, అప్పర్ లిమిట్ ఎంత అంటే 19. ఓకే, కానీ బౌండరీ ఏమిటి, ఈ లోవర్ బౌండరీ ఏమో 9.5, అప్పర్ బౌండరీ ఏమో 19.5 అవుతుంది. సాధారణంగా మనం సైజ్ ఆఫ్ ద క్లాస్ ఆర్ లెంత్ ఆఫ్ ద క్లాస్ తీసుకునేటప్పుడు మనం బౌండరీస్ యొక్క డిఫరెన్సెస్ తీసుకుంటాం అనమాట. అంటే అప్పర్ బౌండరీ మైనస్ లోవర్ బౌండరీగా తీసుకుంటాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈ 19 నుంచి 10 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ 9 వస్తుంది, అది సైజ్ ఆఫ్ ద క్లాస్ వస్తుంది. కానీ అదే మనం బౌండరీస్ని బేస్గా తీసుకుంటే 10 వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం బౌండరీస్ మధ్య ఉన్న డిఫరెన్స్ అంటే అప్పర్ బౌండరీకి లోవర్ బౌండరీకి మధ్య ఉన్న డిఫరెన్స్ని మనం లెంత్ ఆఫ్ ద క్లాస్గా తీసుకుంటాం అనమాట. ఓకే, అయితే మనకి సాధారణంగా ఏం చేస్తామంటే ఈ గ్రూప్లో అంటే చాలా మంది విద్యార్థులు ఉండొచ్చు. 0 నుంచి 10 వరకు ఉన్న గ్రూప్లో కొంతమంది విద్యార్థులు ఉంటారు, అలాగే 10 నుంచి 20 వరకు ఉన్న గ్రూప్లో కొంతమంది విద్యార్థులు ఉంటారు. వాళ్ళ మార్క్స్ అన్నీ కూడా మనకి వీటి యొక్క సెంటర్లో మనకి కేంద్రీకృతమైనవి అంటే లొకేట్ అయినట్లే భావించినట్లయితే అప్పుడు మనకి ఒక క్లాస్ మార్క్ అవసరం అవుతుంది అనమాట. అంటే వీటికి ప్రాతినిధ్యపరచడానికి ఒక వాల్యూ కావాలి. మనం 10 to 20 అని తీసుకుని మనం కాల్కులేషన్ చేయలేదు కదా మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి. కాబట్టి ఒక క్లాస్ మార్క్ని డిసైడ్ చేయలేదు. ఎలా వస్తుందంటే మనకి యావరేజ్ ఆఫ్ లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ క్లాస్ మార్క్ అంటే ఏంటంటే లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 అవుతుంది. అంటే రెండింటికి మనం మీన్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే దాన్ని యావరేజ్ అని కూడా అంటాం కదా. అంటే ఇక్కడ మనకి క్లాస్ మార్క్ ఏమవుతుందంట 10 to 20 అంటే 10 + 20/2 అవుతుంది. అంటే 30/2 15 అవుతుంది. దీని యొక్క క్లాస్ మార్క్ అవుతుంది అనమాట. ఓకే, ఈ క్లాస్ మార్క్ అంటే అర్థమైంది కదా, మీన్ ఆఫ్ లోవర్ లిమిట్ ప్లస్ అండ్ అప్పర్ లిమిట్ అవుతుంది. ఓకే, ఇవన్నీ కూడా ఇక్కడ మనం గ్రూప్ డేటాకి మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగిస్తాం ఈ కాన్సెప్ట్ అన్నీ కూడా. ఫస్ట్ అసలు మనం అన్గ్రూప్డ్ డేటాకి అంటే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్కి అసలు మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చూసి తర్వాత గ్రూప్ డేటా అదే డేటాకి దాన్ని గ్రూప్ డేటాగా మార్చి మీన్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చే వాల్యూస్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా, లేకపోతే ఆ డిఫరెన్సెస్ రావడానికి కారణం ఏంటి, అవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఇక్కడ మనకు ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. ద మార్క్స్ అబ్టైన్డ్ బై 30 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 10th of a certain school in mathematics paper consisting of 100 marks are presented in the table below. Find the mean of the marks obtained by the students. ఇది ఒక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఇది గ్రూప్ డేటా కాదు, ఎందుకంటే ఎక్కడ మనకి గ్రూప్స్ అనేవి క్లాసెస్ అన్ని కనిపించట్లేదు కదా. ఓకే, ఇది ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటే ఇది అండర్ గ్రూప్ డేటా కింద వస్తుంది అన్నమాట. ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్కి మనం మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఫస్ట్ ఇచ్చిన డేటాని మనం కాలమ్స్లోకి కన్వర్ట్ చేసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఏమి ఇచ్చారు, మార్క్స్ అబ్టైన్డ్. అవి ఏమవుతాయి, మనకి అబ్జర్వేషన్స్ అవుతాయి. ఇవేమవుతాయి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇవన్నీ కూడా మనకి ఫ్రీక్వెన్సీస్ అవుతాయి అనమాట. ఓకే, మార్క్స్ అబ్టైన్డ్ మనం అబ్జర్వేషన్స్ని XI అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇవి ఫ్రీక్వెన్సీస్ అవుతాయి కదా స్టూడెంట్స్, అంటే దీన్ని మనం FIతో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఏంటి 10, 20, 36 అండ్ 40, 50, 56, 60, నెక్స్ట్ 70,
72, 80, next 88, 92 and 95. These are observations. వీటి యొక్క ఫ్రీక్వెన్సీస్ రాసుకున్నట్లయితే 1, 1, 3, 4, 3, 2, 4, 4, 1, 1, 2, 3, 1. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? x బార్ ఈక్వల్ టు fi xi బై సిగ్మా fi xi బై సిగ్మా fi కదా. అంటే మనం fi xi ని ఫైండ్ అవుట్ చేయాలి. fi xi అంటే ఈ రెండు వాల్యూస్ ని మనం మల్టిప్లై చేయాలి. 10 1s are 10, నెక్స్ట్ 20 1s are 20, 30 36 are 3 6 are 18, 1 అంటే 108, next 4 40s are 160, next 3 50s are 150, next 2 56 are 112, next 4 60s are 4 6 are 24 అంటే 240, 4 70s are 280, next 72 1s are 72, 80 1s are 80, next 88 2s are 8 2s are 16, 8 2s are 16 plus 1 17, next 92 3s are 2 3s are 6, next 3 9s are 27 276, 95 1s are 95. ఇప్పుడు మనకి ఏం కావాలి? మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం? మీన్ x బార్ ఈక్వల్ టు సిగ్మా fi xi బై సిగ్మా fi కదా. అంటే మనకి సిగ్మా fi కావాలి, సిగ్మా fi xi కావాలి. సిగ్మా అంటే సమ్ ఆఫ్ కదా, కాబట్టి వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి సిగ్మా fi వస్తుంది. ఇక్కడ మనం వీటిని యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఇచ్చేసారు కదా 30 స్టూడెంట్స్ అంటే 30 మంది విద్యార్థుల యొక్క మార్క్స్, కాబట్టి వీటన్నిటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? మనకి 30 వస్తుంది. నెక్స్ట్ సిగ్మా fi xi అంటే fi xi అన్నిటిని యాడ్ చేయాలి మనం. ఈక్వల్ టు ఓకే 8 10 12 18 24 29 2 ఉంది, 3 5 11 16 17 21 29 36 44 51 58 58కి 9 యాడ్ చేస్తే 67, నెక్స్ట్ 6 7 8 9 10 14 15 ప్లస్ 2 17. ఓకే మనకి సిగ్మా fi ఎంత వచ్చింది? 1779 వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూస్ ని తీసుకెళ్ళి మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సిగ్మా fi వాల్యూ 1779 బై సిగ్మా fi వాల్యూ 30 డివైడ్ చేసినట్లయితే 1779 ని మనం 30 తో డివైడ్ చేద్దాం. నెక్స్ట్ 17 లో 30 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 177 లో 30 ఎన్ని టైమ్స్ పోతుంది? ఇది 17 అనుకుంటే 5 టైమ్స్ కదా, 5 టైమ్స్ 5 30s are 150, నెక్స్ట్ 7, నెక్స్ట్ 2 9 తీసుకుంటాం. ఓకే 30 ఎన్ని టైమ్స్ పోతుంది? మనకి అప్రాక్సిమేట్లీ 9 టైమ్స్ పోతుంది కదా. 9 3s are 27, ఓకే అంటే 270, 9 తీసుకుంటాం అంటే పాయింట్ పెట్టి 0 పెట్టుకున్నట్లయితే మనకి 3 9s are 3 3s are 9 అంటే 90 వచ్చింది. అంటే ఇక్కడ ఎంత వచ్చింది మనకి? 59.3 వచ్చింది అనమాట. అంటే ఇక్కడ మనకి మీన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఎంత అనమాట? 59.3. అయితే ఇదేంటి మనకి? ఓన్లీ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటే అన్గ్రూప్ డేటాకి మీన్ ఫైండ్ అవుట్ చేసాం. కానీ ఒకవేళ మనకి ఈ అబ్జర్వేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నట్లయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 మార్క్స్ పెట్టినప్పుడు ఈ మార్క్సే రావాలని లేదు కదా, మనకి 0 నుంచి 100 వరకు ఏ మార్క్స్ అయినా స్టూడెంట్స్కి రావచ్చు. అప్పుడు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చాలా ఎక్కువైపోతుంది కదా. ఇట్లాంటి సమయంలో మనకి ఈ మెథడ్ అనేది చాలా లెంతీగా ఉంటుంది అనమాట. అప్పుడు ఏం చేయాలి? మనం ఇచ్చిన డేటాని గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లోకి మార్చుకున్నట్లయితే, అంటే గ్రూప్డ్ డేటాలోకి మార్చుకున్నట్లయితే అప్పుడు మనకి మీన్ ఫైండ్ అవుట్ చేయడం అనేది కొంచెం సులభంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇదే డేటాని మనం గ్రూప్డ్ డేటాలోకి కన్వర్ట్ చేసి మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే ఇక్కడ మనకి ఇది అన్గ్రూప్డ్ డేటా.
మనం సాధారణంగా క్లాసెస్ని ఎలా తీసుకుంటాము, మల్టిపుల్స్ ఆఫ్ 5, 10, 15 ఇట్లా తీసుకుంటాం అనమాట. అంటే 5 యొక్క మల్టిపుల్స్లో కానీ, అంటే 0 to 5, 5 to 10, 10 to 15 ఇట్లా కానీ, లేకపోతే 0 to 10, 10 to 20 ఇట్లా కానీ, లేకపోతే 0 to 15, 15 to 30 ఇట్లా తీసుకుంటాం కదా మనం. ఓకే, ఇక్కడ మనకి లీస్ట్ మార్క్స్ 10 మార్క్స్ కాబట్టి మనం క్లాసెస్ని 10తో స్టార్ట్ చేసినట్లయితే, ఒక 15ని క్లాస్ ఇంటర్వల్గా తీసుకున్నట్లయితే 10 to 25, మరి 25 to 15 యాడ్ చేస్తే 40, 40 to 15 యాడ్ చేస్తే 55, ఇట్లా మనకి 100 మార్క్స్ ఉన్నాయి మార్క్స్. ఓకే, ఇప్పుడు మనకి 10 to 25 అంటే 10 నుంచి 25 వరకు 1 + 1 ఎంత అవుతుంది, 2 అవుతుంది. నెక్స్ట్ 25 to 30, 25 to అంటే ఈ రెండు యాడ్ చేయాలి మనం, సారీ 25 to 40 కదా, కానీ యాక్చువల్గా మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఇక్కడ 40 వచ్చిన విద్యార్థులు 4 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ 40 అనేది ఈ గ్రూప్లోని, ఈ క్లాస్లోనే ఉంది, ఈ క్లాస్లోనే ఉంది. అప్పుడు ఏం చేయమనం, దీన్ని ఎక్స్క్లూడ్ చేస్తాం. అంటే దాన్ని సాధారణంగా ఏం చేస్తాం, అప్పర్ క్లాస్లో నోట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఓన్లీ 3ని మాత్రమే నోట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు 40 to 45, 55 అంటే ఈ రెండు కూడా వస్తాయి, 4 + 3 7 అవుతుంది. అలాగే 55 to 70 అంటే 55 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఎందుకంటే మళ్ళీ 70ని మనం కౌంట్ చేయం, దాన్ని అప్పర్ క్లాస్లో వేస్తాం. కాబట్టి ఓన్లీ మనం ఏం చేస్తాం అనమాట, ఓన్లీ ఈ రెండు యాడ్ చేసి 6 ఇక్కడ వేస్తాం. మళ్ళీ 70 to 85 అంటే అప్పుడు ఈ 3 నెంబర్స్ యాడ్ చేస్తాం. అలాగే నెక్స్ట్ 85 to 100 అంటే ఈ 3 నెంబర్స్ని యాడ్ చేస్తాం. ఇట్లా మనం ఇచ్చిన డేటాని మనం గ్రూప్ డేటాలోకి మార్చుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ ఈ డేటాని క్లాస్ ఇంటర్వల్స్, వీటిని క్లాసెస్ ఆర్ క్లాస్ ఇంటర్వల్స్ అంటాం కదా, క్లాస్ ఇంటర్వల్స్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇవే మనకు ఫ్రీక్వెన్సీస్ అవుతాయి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే దీన్ని మనం ఏమంటాం, FI అంటాం. ఈ క్లాస్ ఇంటర్వల్ మనం CI అంటాం, క్లాస్ షార్ట్ కట్లో. ఓకే, ఇప్పుడు మనం క్లాస్కి ఒక మార్క్స్ తీసుకుంటాం కదా, అంటే వీటన్నిటికీ అంటే 10 నుంచి 25 వరకు ఉన్న ఆ మార్క్స్ అన్ని మధ్యలో సెంటర్లో మనకి లొకేట్ అయ్యి ఉన్నాయి అనుకుంటే దాన్ని మనం క్లాస్ మార్క్గా తీసుకుంటాం కదా. ఆ క్లాస్ మార్క్ మనకి ఎలా వస్తుంది, మనకి మిడ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తే వస్తుంది. అంటే లోవర్ లిమిట్ని అప్పర్ లిమిట్కి మనం మీన్ ఫైండ్ అవుట్ చేస్తే వస్తుంది. ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్స్ ఏంటి, 10 to 25, నెక్స్ట్ 25 to 40, 40 to 55, 55 to 70, 70 to 85, నెక్స్ట్ 85 to 100. ఇవి క్లాసెస్. అలాగే ఫ్రీక్వెన్సీస్ ఎంత వచ్చాయి మనకి, 2, 3, 7, 6, 6, 6. ఇప్పుడు మనకి ఏంటి, మన క్లాస్ మార్క్ కావాలి, దాన్ని మనం ఏమంటున్నాం, మిడ్ వాల్యూస్ అంటున్నాం. క్లాస్ మార్క్ అనొచ్చు, మిడ్ వాల్యూ అనొచ్చు. మిడ్ వాల్యూ దీన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే XIతో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, FI XIని ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఫార్ములా ఉపయోగిస్తాం, మీన్ X బార్ ఈక్వల్ టు సిగ్మా FI XI బై సిగ్మా FI అనే ఫార్ములా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండింటిని యాడ్ చేయాలి. 10, 25 యాడ్ చేస్తాం, ఎంత వస్తుంది, 35. దానికి మీన్ అంటే బై 2 చేస్తాం. 35 by 2 అంటే ఎంత అవుతుంది, 17.5. అంటే ఇక్కడ మిడ్ వాల్యూ ఎంత అంటే 17.5. అలాగే 25కు 40కి యాడ్ చేసినట్లయితే మనకి 65 వస్తుంది. 65ని 2తో డివైడ్ చేసినట్లయితే 32.5 వస్తుంది. ఇట్లా మనం చేసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఒకసారి మనం లెంత్ ఆఫ్ ద క్లాస్ చూసినట్లయితే, మనం సాధారణంగా లెంత్ ఆఫ్ ద క్లాస్ చూసేటప్పుడు ఏం చేయాలంటే ఈ లోవర్ బౌండరీస్ మధ్య ఉన్న డిఫరెన్స్ కానీ అప్పర్ బౌండరీస్ మధ్య ఉన్న డిఫరెన్స్ కానీ చూసుకుంటే బెటర్గా ఉంటుంది అనమాట. ఇక్కడ మనం 25లోంచి 10 మైనస్ చేస్తే ఎంత అవుతుంది, 15 వస్తుంది. అట్లా అలాగే అప్పర్ బౌండరీస్ తీసుకున్నా వస్తుంది కదా, 40లోంచి 25 మైనస్ చేసిన 50 వస్తుంది. కాబట్టి దీనికి 15 యాడ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది అనమాట. ఇలా ప్రతి దానికి మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే, దీనికి మనం 15 యాడ్ చేస్తే 47.5, దీనికి 15 యాడ్ చేస్తే 62.5, మళ్ళీ 15 యాడ్ చేస్తే 77.5, 15 యాడ్ చేస్తే 92.5 అనమాట. అవసరమైతే ఒకసారి వెరిఫై చేసుకుంటాం. 100కి 85 యాడ్ చేస్తే 185 by 2, 9 2s are 18, 2 2s are 4,
ఇంకా 1 ఉంది, పాయింట్ పెడితే 10 అవుతుంది, 5 2 10 అనమాట. ఈ విధంగా మనం వీటి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటి ఫార్ములా ఏంటి మనకి, మీన్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. అంటే సిగ్మా ఎఫ్ఐ కావాలి, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ కావాలి. అంటే ఫ్రీక్వెన్సీస్ అన్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, సిగ్మా ఎఫ్ఐ వస్తుంది. ఇది ఎంతమంది మార్క్స్ అంటే 30 స్టూడెంట్స్ మార్క్స్ కదా, యాడ్ చేస్తే మనకి 30 వస్తుంది. నెక్స్ట్ మనకి ఎఫ్ఐ ఎక్స్ఐలు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 17.5 ఇంటూ 2 అంటే డబుల్ చేస్తాం, అంటే 35 వస్తుంది. నెక్స్ట్ 3 ఇంటూ 32.5, 3 5 15, 3 2 6 ప్లస్ 1 7, 3 3 9 అంటే 97.5, 7 5 35, 3 ఉంది, 7 7 49కి 3 యాడ్ చేస్తే 52, 5, 7 4 28, 28 5 యాడ్ చేస్తే 33, 332.5, 6 5 30, 0 అంటే ఇక్కడ కూడా మనకు 0.0 వస్తుంది అనుకోండి. నెక్స్ట్ 6 2 12కి మనకి 3 యాడ్ చేస్తే 15, 1, 6 6 36 ప్లస్ 1 37, 6 5 30, 3 ఉంది, 6 7 42 ప్లస్ 3 45, 4 ఉంది, 6 7 42 ప్లస్ 4 46. నెక్స్ట్ 6 5 30, 3, 6 2 12 ప్లస్ 3 15, 1, 6 9 54 ప్లస్ 1 55 అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వస్తుంది కదా. 5 ప్లస్ 5 10 అంటే 0, పాయింట్ దగ్గర పాయింట్ పెట్టాం. 1 6 13 15 20 25 30, 3 6 15 18 25 31 36, 3 6 9 13 18 అంటే 1860 వచ్చింది అనమాట. మనం ఇప్పుడు ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1860 బై సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 30, 0 0 గెట్స్ క్యాన్సిల్, 3 టేబుల్ 6 3s 18, నెక్స్ట్ 2 3s 6 అంటే 62 వచ్చింది. అంటే ఈ సందర్భంలో మనకి మీన్ ఎంత వచ్చింది, 62 వచ్చింది. కానీ మనకి ఇంతకుముందు మనం అన్గ్రూప్ డేటా ఫామ్లో ఉన్నప్పుడు మీన్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది మనకి, 59.3 వచ్చింది. కానీ రెండింటికి డిఫరెన్స్ ఉంది కదా. ఇది ఎందువల్ల ఇలా మనకి డిఫరెన్స్ వచ్చింది అంటే మనకి ఇక్కడ క్లాసెస్లో ఉపయోగించాం. క్లాస్ అందరికి మనకి ఒక వాల్యూనే మనం ప్రాతినిధ్యం చేస్తాం. ఏంటంటే అది మిడ్ వాల్యూ తీసుకున్నాం. అంటే ఆ 10 to 25 మార్క్స్ వచ్చిన వాళ్ళందరిలో ఎక్కువ మార్క్స్ ఆ మధ్యలో ఉన్న వాళ్ళకి అంటే 17.5 దగ్గరగా వచ్చాయి అనే అభిప్రాయంతో మనం ఈ కాలిక్యులేషన్ చేసాం. కానీ అలా రావాలని లేదు కదా. 10కి దగ్గరగా ఎక్కువ మందికి రావచ్చు, లేకపోతే 25కి దగ్గరగా ఎక్కువ మందికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ డిఫరెన్స్ అనేది దానివల్ల సాధ్యమైంది అనమాట. అంటే మనం ఓన్లీ మిడ్ వాల్యూని మాత్రమే బేస్గా తీసుకుని ఇక్కడ మీన్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అంటే ఎక్కువ మంది విద్యార్థులకి ఆ క్లాసులో మధ్యలోనే ఎక్కువ మార్క్స్ వచ్చాయి అనే అభిప్రాయంతో మనం కాలిక్యులేషన్ చేసాం. కాబట్టి ఇక్కడ మనం మీన్ అనేది కొంచెం వేరియేషన్ జరిగింది. కానీ రెండిట్లో ఏది యాక్యురేట్ వాల్యూ అంటే మనకి ముందు ఎగ్జాంపుల్లో చెప్పుకున్న అంటే అన్గ్రూప్ డేటాకి ఫైండ్ అవుట్ చేసినప్పుడు వచ్చిన 59.3 అనేది యాక్యురేట్ వాల్యూ అవుతుంది. కానీ అట్లా చేయడం మనకి అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. ఎందుకంటే మనకి ఇచ్చిన డేటాలో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు అలా సాధ్యం, అలా ఆ మెథడ్లో మనం సాల్వ్ చేయడం అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అలాగే మన కాలిక్యులేషన్స్లో కూడా మనం ఎక్కడైనా తప్పులు చేసే అవకాశం ఉంది. కాబట్టి మనం కన్వీనియంట్ కోసం మనం ఏం చేస్తామన్నమాట, ఇచ్చిన డేటాని గ్రూప్ డేటాలోకి కన్వర్ట్ చేసుకుని మనం మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిస్తాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ మెథడ్లో చేసాం కదా, అంటే గ్రూప్ డేటాకి మీన్ ఫైండ్ అవుట్ చేసాం కదా. దిస్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ మెథడ్ అనమాట. ఓకే, దీన్ని ఏమంటామంటే మనం డైరెక్ట్ మెథడ్ అంటాం. ఓకే, ఇప్పుడు మనకి ఈ ఎక్స్ఐ వాల్యూస్ అంటే మనం ఆల్రెడీ 8th క్లాస్లో నేర్చుకున్నాం. అన్గ్రూప్ డేటాకి మీన్, మీడియన్, మోడ్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాం. అక్కడ డీవియేషన్ మెథడ్ అనే ఒక మెథడ్ నేర్చుకున్నాం.
అంటే అక్కడ ఏం చేస్తాం, మనం ఇచ్చిన అబ్జర్వేషన్స్లో ఏదో ఒక వాల్యూని ఎస్యూమ్డ్ మీన్గా తీసుకుని, అంటే టెంపరీగా మీన్గా భావించి మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. దానివల్ల ఉపయోగం ఏమిటి అంటే ఇక్కడ మనకి కాల్కులేషన్స్లో పెద్ద పెద్ద నెంబర్స్ వచ్చేస్తున్నాయి కదా. ఎఫ్ఐఎక్స్ఐ వాల్యూలు హండ్రెడ్స్లోని, కొన్ని సందర్భాల్లో థౌజండ్స్లోని వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కూడా మనకి కొంచెం అంటే ఇచ్చిన డేటాలో మనకి క్లాసెస్ కానీ అలాగే ఫ్రీక్వెన్సీస్ కానీ, ముఖ్యంగా చెప్పండి ఫ్రీక్వెన్సీస్ కానీ అలాగే మిడ్ వాల్యూస్ యొక్క వాల్యూస్ మనకి పెద్దగా ఉన్నప్పుడు మనకి డైరెక్ట్ మెథడ్లో చేసినప్పుడు కాల్కులేషన్ అనేది మళ్ళీ కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎఫ్ఐఎక్స్ఐ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి పెద్ద పెద్ద వాల్యూస్ హండ్రెడ్స్లోని థౌజండ్స్లోని వచ్చేస్తాయి. కాబట్టి కొంచెం బెటర్ మెథడ్ కోసం మనం ఆలోచించినట్లయితే అక్కడ మనం అన్గ్రూప్డ్ డేటాకి మనం డీవియేషన్ మెథడ్లో ఎలా ఫైండ్ అవుట్ చేసామో అలా ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఒకసారి చూద్దాం. ఇదే డేటాని మనం ఇంకొక మెథడ్లో, ఇప్పుడు క్లాస్ ఇంటర్వల్స్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, అంటే ఇవేమో సిఐలు ఇవేమో ఫ్రీక్వెన్సీస్ కదా, వాటిని మనం ఫస్ట్ కాలమ్స్లోకి కన్వర్ట్ చేసినట్లయితే ఇక్కడ క్లాస్ ఇంటర్వల్స్ ఏంటి 10 to 25, 25 to 40, 40 to 55, 55 to 70, 70 to 85, 85 to 100. ఓకే, ఫ్రీక్వెన్సీస్ ఏంటి 2, 3, 7, 6, 6 అండ్ 6. యాజ్ యూజువల్ ఫస్ట్ మనకి మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. దీన్ని మనం ఎక్స్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం కదా. ఇప్పుడు 10 to 25 అంటే క్లాస్కి మిడ్ వాల్యూ ఎంత అవుతుంది, 17.5 అవుతుంది. ఇక్కడ మనకి లెంత్ ఆఫ్ ద క్లాసు మనకి 15 కాబట్టి 15 యాడ్ చేసుకుంటూ వెళ్తే ఎంత వస్తుంది మనకి, దీనికి 15 యాడ్ చేస్తే 32.5, 15 యాడ్ చేస్తే 47.5, 62.5, 77.5 అండ్ 92.5. ఇవి మిడ్ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, అక్కడ అయితే మనకి అన్గ్రూప్డ్ డేటాలో ఇచ్చిన అబ్జర్వేషన్స్లో ఏదో ఒక దాన్ని మనం ఎస్యూమ్డ్ మీన్గా తీసుకుంటాం. అయితే ఇక్కడ మనకి అబ్జర్వేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి, గ్రూప్స్లో ఉన్నాయి. కాబట్టి వాటికి మనం ఒక ప్రాతినిధ్యపరిచే వాల్యూని తీసుకున్నాం కదా, రిప్రజెంటేటివ్ వాల్యూస్ని తీసుకున్నాం కదా. వాటిలో ఒక దాన్ని మనం ఎస్యూమ్డ్ మీన్గా తీసుకుంటాం అనమాట. ఇందులో ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది తీసుకున్నాం, లేకపోతే ఇది ఏదైనా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఏం చేస్తాం, మనం డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. డీవియేషన్స్ మనం డిఐ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. ఇది ఎలా వస్తుంది అనమాట, మనం మిడ్ వాల్యూస్లోంచి ఎస్యూమ్డ్ మీన్ని మైనస్ చేయడం వల్ల వస్తుంది అనమాట. ఇప్పుడు మనం 17.5లోంచి, అంటే ఇవన్నీ కూడా ఎక్స్ఐలు కదా, ఇది x1, ఇందులోంచి మనం ఏని మైనస్ చేసాం. ఎంత వస్తుంది మనకి, -30 వస్తుంది. ఎందుకంటే చిన్న నెంబర్లోంచి పెద్ద నెంబర్ని మైనస్ చేస్తున్నాం కాబట్టి. అలాగే దీనిలోంచి మనం దీన్ని మైనస్ చేసినట్లయితే ఎంత వస్తుంది మనకి, -15 వస్తుంది. నెక్స్ట్ ఇది xi అంటే 47.5, ఏ కూడా 47.5 అంటే అంత వస్తుంది. రెండుకి మైనస్ చేస్తే 0 వస్తుంది. నెక్స్ట్ 62.5లోంచి 47.5 చేస్తే 15 వస్తుంది. ఇక్కడ మనకి 30 వస్తుంది. ఇక్కడ మనకి 45 వస్తుంది అనమాట. దీస్ ఆర్ కాల్డ్ డీవియేషన్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం FIDI ఫైండ్ అవుట్ చేద్దాం. FIDI ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. అంటే 2 into 30 60 మైనస్ ఉంది కదా, మరి 3 into 15 45 మైనస్ ఉంది కాబట్టి -45. 7 zeros are 0, 6 15s are 6 10s are 60, 6 5s are 30 అంటే 90. నెక్స్ట్ 6 3s are 18 అంటే 180. నెక్స్ట్ 6 45, 6 5s are 33, 6 4s are 24 plus 3 27. అంటే ఇంతకు ముందు మీద మనకి బెటర్గా ఉంది కాల్కులేషన్ అనేది. ఇందాక మనకి డెసిమల్స్లో వచ్చాయి, కాల్కులేషన్ చేయడానికి కూడా కొంచెం టైం తీసుకుంది. కానీ ఇక్కడ మనకి ఇవి అనేవి మల్టిపుల్స్ ఆఫ్ 15లో ఉన్నాయి కాబట్టి మల్టిప్లై చేయడం ఈజీగా ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం సిగ్మా FIDIని ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇందులో మనకి కొన్ని వాల్యూస్ ఏమో నెగిటివ్ సైన్ కలిగి ఉన్నాయి, కొన్ని వాల్యూస్ ఏమో పాజిటివ్ సైన్స్ కలిగి ఉన్నాయి. ఫస్ట్ నెగిటివ్ సైన్స్ రెండు యాడ్ చేస్తే -105 వచ్చింది. ఇప్పుడు ప్లస్ నెంబర్స్ ఉన్న ప్లస్ సైన్ ఉన్నవి యాడ్ చేస్తే 0, 17 ప్లస్ 24 2, 3, 5 అంటే 540 వచ్చింది.
మరి ఒక ప్లస్ నెంబర్ ఒక మైనస్ నెంబర్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. అంటే మనం 540లోంచి 105 మైనస్ చేస్తే 10 మైనస్ 5 5 అవుతుంది. ఇక్కడ 3 ఉంటుంది 3. నెక్స్ట్ 5లోంచి 1 మైనస్ 4 35. ఇది కొన్ని సందర్భాల్లో మనకి నెగిటివ్ వాల్యూ రావచ్చు, పాజిటివ్ వాల్యూ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఎస్యూమ్డ్ మీన్ కిందకి తీసుకున్నాను అనుకోండి, ఏ 77.5 92.5, అప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ కూడా మనకి నెగిటివ్ వాల్యూస్, పైన ఉన్నవన్నీ నెగిటివ్ వాల్యూస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకి FIDI వాల్యూ మనకి నెగిటివ్ వాల్యూ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా నేను ఎస్యూమ్డ్ మీన్ పైన తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. అప్పుడు సబ్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ మనకి DI 0 అయిపోతుంది డీవియేషన్, ఆ తర్వాత అన్ని ప్లస్ నెంబర్స్ వస్తాయి కాబట్టి అన్ని పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. అంటే కొందరు కన్వీనియంట్ కోసం అలా చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఏం చేస్తారు, ఫస్ట్ మిడ్ వాల్యూని మనకి ఎస్యూమ్డ్ మీన్ గా తీసుకుంటే మనకి నెగిటివ్ వాల్యూస్ వచ్చే అవకాశం లేదు కాబట్టి అలా తీసుకుని కూడా చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి సిగ్మా FI ఎంత వస్తుంది, ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 30 వస్తుంది అన్నమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనం మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి యాక్చువల్గా ఫార్ములా ఏంటి, మనకి ఇంతకు ముందు ఉపయోగించిన డైరెక్ట్ మెథడ్లో ఏ ఫార్ములా ఉపయోగించాం, సిగ్మా FI XI బై సిగ్మా FI అనే ఫార్ములాను ఉపయోగించాం. ఇక్కడ చూడండి మనం ఏం చేసాం, అని ఈ XI లోంచి ఎస్యూమ్డ్ మీన్ మైనస్ చేసాం కాబట్టి ఇక్కడ ఫార్ములా ఎలా మారుతుంది అనమాట, ఏ ప్లస్ ఎస్యూమ్డ్ మీన్ అంటే దేన్ని అయితే మైనస్ చేసామో దాన్ని యాడ్ చేసేస్తాం, ఏ ప్లస్ సిగ్మా FI DI, ఇక్కడ డీవియేషన్స్ తీసుకున్నాం, బై సిగ్మా FI, అన్నిటిలో నుంచి మనం ఏ మైనస్ చేసాం ఎస్యూమ్డ్ మీన్ కాబట్టి ఆ ఏని మనం ప్లస్ చేసేస్తున్నాం అనమాట. ఇక్కడ XI ప్లేస్లో DI వస్తుంది. ఇప్పుడు దీనిలో మనకి వచ్చిన వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏని ఇక్కడ ఎస్యూమ్డ్ మీన్ గా దేని తీసుకున్నాం, 47.5 తీసుకున్నాం, 47.5 ప్లస్ సిగ్మా FID ఎంత వచ్చింది, 435 వచ్చింది, 435 బై ఇక్కడ మనకి సిగ్మా FI వాల్యూ ఎంత 30. దిస్ ఈక్వల్ టు ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 47.5 ప్లస్ మనకి 435ని 30తో డివైడ్ చేసినట్లయితే మనకి ఫస్ట్ 31s are 30, 315 ఎన్ని టైమ్స్ పోతుంది మనకి, 4 3s are 12, 120 5 1 పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకున్నాం, 5 టైమ్స్ పోతుంది కదా అంటే 14.5 వచ్చింది. ఓకే, రెండు యాడ్ చేసినట్లయితే అంటే 47.5కి మనం 14.5ని యాడ్ చేసినట్లయితే 5 + 5 10 0 1 8 12 1 6 అంటే 62 వచ్చింది, 62 వచ్చింది. ఓకే, ఇక్కడ మీన్ ఎంత అనమాట 62. మనకి ఇంతకు ముందు చేసిన ప్రాబ్లంలో ఎంత వచ్చిందంటే అక్కడ కూడా మనకి 62లో వచ్చింది. అంటే మనం ఇక్కడ ఏ మెథడ్లో చేసిన ఇక్కడ ఆన్సర్ అనేది డిఫరెన్స్ రాదు, డైరెక్ట్ మెథడ్ కావచ్చు. ఇక్కడ ఈ మెథడ్ని మనం ఏమంటాం అంటే డీవియేషన్స్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసాం, అంటే మీన్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ డీవియేషన్ మెథడ్ ఆర్ ఎస్యూమ్డ్ మీన్ మెథడ్. డీవియేషన్ ఆర్ assumed mean method. ఒకవేళ మనం ఈ assumed mean వాల్యూ వేరే తీసుకున్నట్లయితే అప్పుడు మీకు ఈ మీన్ మారుతుందా అనే డౌట్ రావచ్చు అనమాట. మీరు ట్రై చేసి చూడండి. మనం ఈ మిడ్ వాల్యూస్ లో ఏ వాల్యూని మనం assumed mean గా తీసుకుని చేసినా సరే ఈ కాలిక్యులేషన్స్ లో మధ్య ఉన్న నెంబర్లు మారవచ్చేమో కానీ మనకి ఫైనల్ ఆన్సర్ అనేది మారదు అనమాట. మీరు మరొక డిఫరెంట్ మిడ్ వాల్యూని assumed mean గా తీసుకుని ప్రయత్నించి చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే, అయితే ఒకసారి మనం ఈ డీవియేషన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే అన్నీ కూడా 15 యొక్క మల్టిపుల్స్ ఉన్నాయి కదా, అన్ని 15 యొక్క మల్టిపుల్సే. 15 30 45 ఇవన్నీ కూడా 15 యొక్క మల్టిపుల్సే. కాబట్టి ఆ నెంబర్తో మనం డివైడ్ చేసేసినట్లయితే మనకి ఇంకా సింప్లెస్ట్ ఫామ్లోకి మారే అవకాశం ఉంది కదా కాలిక్యులేషన్ అనేది. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఆ 15తో డివైడ్ చేసేసి లాస్ట్లో ఆ 15 మనం మల్టిప్లికేషన్ చేసినట్లయితే మనకి కాలిక్యులేషన్ అనేది ఇంకా సింప్లెస్ట్ ఫామ్లోకి మారుతుంది. కాబట్టి ఆ మెథడ్లో కూడా మనం ప్రయత్నించి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇదే డేటాని మనం డిఫరెంట్ మెథడ్లో అంటే ఇక్కడ డీవియేషన్స్ని మనకి ఆ డీవియేషన్స్ అన్నీ ఏ నెంబర్కి అయితే మల్టిపుల్స్గా ఉన్నాయో ఆ నెంబర్తో డివైడ్ చేసి
మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇట్లా ఎందుకు చేస్తామంటే మనకి కాలిక్యులేషన్స్ అనేది ఈజీగా మారడం కోసం అనమాట. ఇక్కడ మనకి క్లాస్ ఇంటర్వాల్స్ అంటే ఫ్రీక్వెన్సీస్ని మనం వెర్టికల్గా రాసుకున్నట్లయితే ఇక్కడ క్లాస్ ఇంటర్వాల్స్ ఏంటి 10 to 25, నెక్స్ట్ 25 to 40, 40 to 55, 55 to 70, నెక్స్ట్ 70 to 85, 85 to 100. ఫ్రీక్వెన్సీస్ 2, 3, 7, 6, 6, 6. ఇక్కడ మనకి ఏ మెథడ్లో చేసినా మనకి క్లాస్ మార్క్ అనేది, ఎందుకంటే మనకి ఇక్కడ గ్రూప్స్ని మనకి 2 నెంబర్స్ ఉంటాయి, లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్, వాటిని ఉపయోగించలేం కదా. కాబట్టి వాటికి రిప్రజెంటేటివ్ వాల్యూ కావాలి. కాబట్టి ఆ గ్రూప్కి ఒక రిప్రజెంటేటివ్ వాల్యూగా మనం ఏం తీసుకున్నాం, మిడ్ వాల్యూని తీసుకుంటున్నాం. కాబట్టి మనకి ఏ మెథడ్లో ఫైండ్ అవుట్ చేసినా సరే ఇక్కడ మిడ్ వాల్యూ అనేది కంపల్సరీ అనమాట. కాబట్టి మిడ్ వాల్యూ దీన్ని మనం ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తున్నాం, XI అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మిడ్ వాల్యూ ఎంత వస్తుంది మనకి 17.5, నెక్స్ట్ 32.5, 47.5, నెక్స్ట్ 62.5, నెక్స్ట్ 77.5, 92.5. తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని డివైడ్ చేస్తేనే కదా మల్టిపుల్ తోటి మనకి నెక్స్ట్ సింపులెస్ట్ ఫామ్లోకి మారుతుంది. కాబట్టి DI ఈక్వల్ ఎలా వస్తుంది మనకి XI మైనస్ A. అంటే వీటిల్లో మనం మిడ్ వాల్యూస్లో ఏదో ఒకటి ఎస్యూమ్డ్గా తీసుకోవాలి. మీ ఇష్టం ఏది తీసుకున్నా పర్వాలేదు, 45 మీరు డైరెక్ట్ ఇది తీసుకున్నా పర్లేదు, లాస్ట్ నెంబర్ తీసుకున్నా పర్లేదు, మిడిల్లో ఏదైనా నెంబర్ తీసుకున్నా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు 17.5లోంచి 62.5 మైనస్ చేస్తే మనకి -45 వస్తుంది. అట్లాగే 32.5లోంచి ఇది మైనస్ చేస్తే -30 వస్తుంది. దీనిలోంచి మైనస్ చేస్తే -15 వస్తుంది. ఇక్కడ మనకి ఏ వాల్యూ ఇదే, అలాగే XI వాల్యూ ఇదే కాబట్టి మనకి 0 వస్తుంది. 77.5లోంచి మైనస్ చేస్తే 15 వస్తుంది. అలాగే ఇక్కడ మనకి 30 వస్తుంది అన్నమాట. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఈ డీవియేషన్స్ అన్నీ కూడా మనకి 15కి మల్టిపుల్గా ఉన్నాయి. ఆ మల్టిపులే నథింగ్ బట్ క్లాస్ ఇంటర్వాల్స్ అనమాట. మనకి ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే మనకి క్లాస్ ఇంటర్వాల్ యొక్క మల్టిపుల్స్ కానీ మనకి డీవియేషన్స్ అన్నీ వస్తాయి అనమాట. మనం దాన్ని లెంత్ ఆఫ్ ద క్లాసు, సైజ్ ఆఫ్ ద క్లాస్ అని పిలుస్తున్నాం కదా, దాన్ని H అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ మనకి H వాల్యూ ఎంత అనమాట 15. అంటే ఏ నెంబర్తో మనం డివైడ్ చేయాలనుకుంటున్నాం అన్నిటిని 15. అదే మనకి దేనికి సమానం అంటే లెంత్ ఆఫ్ ద క్లాస్కి ఈక్వల్. అంటే ఇక్కడ మనకి UI వస్తున్నాడు. UI ఎలా వస్తుందంటే ఈ డీవియేషన్స్ అన్నిటినీ కూడా మనం Hతో డివైడ్ చేస్తే వస్తుంది. అంటే 15తో డివైడ్ చేస్తే వస్తుంది. 45ని 15తో డివైడ్ చేస్తే 3 వస్తుంది, కానీ మైనస్ ఉంది కాబట్టి -3. అలాగే ఇక్కడ 2 వస్తుంది, -2, -1. 0/anything is 0, 15/15 is 1, 30/15 is 2. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా మనకి చాలా సింప్లెస్ట్ ఫామ్లోకి మారిపోయి, చిన్న చిన్న నెంబర్స్లోకి మారిపోయి. ఇప్పుడు మల్టిప్లై చేయడం, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్ చేయడం ఈజీ అయిపోతుంది కదా. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, FI UI. 2 3s are 6, మైనస్ ఉంది కాబట్టి -6, 3 2s are 6, 7 1s are 7, అలాగే 6 0s are 0, 6 1s are 6, 6 2s are 12. ఓకే, ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది, సిగ్మా FI UI వస్తుంది. ఇందులో నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి. నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే 12 19 అంటే -19. పాజిటివ్ నెంబర్ యాడ్ చేస్తే 12 + 6 18. ప్లస్ మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, 19లోంచి 18 మైనస్ చేస్తే 1 అంటే -1. లార్జెస్ట్ నెంబర్ పెద్దది కాబట్టి. అలాగే FI అన్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, సిగ్మా FI వస్తుంది. ఎంత వస్తుంది మనకి 30. మనం డీవియేషన్ మెథడ్లో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏ ఫార్ములా ఉపయోగించాం, A ప్లస్ సిగ్మా FI DI బై సిగ్మా FI అనే ఫార్ములా ఉపయోగించాం. అయితే ఇక్కడ ఏం చేసాం, మనం ఈ మెథడ్లో ప్రతి DI వాల్యూని మనం Hతో డివైడ్ చేసాం. 15తో డివైడ్ చేసాం, దాన్ని మనం H అంటున్నాం కదా. కాబట్టి వాల్యూ మారిపోతుంది మరి డివైడ్ చేస్తే. చివరిలో ఏం చేస్తామట, మనం ఏ నెంబర్తో అయితే ఈ DIస్ని డివైడ్ చేస్తామో అదే నెంబర్తో మల్టిప్లై చేసేస్తాం. అంటే ఇప్పుడు మనం ఈ మెథడ్లో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఎలా ఉపయోగిస్తాం అనమాట, A ప్లస్ సిగ్మా FI UI. ఇక్కడ UI ఫైండ్ అవుట్ చేసాం బై సిగ్మా FI. ఇది డీవియేషన్ మెథడ్లో ఫార్ములా. ఈ UI ఎలా వచ్చింది, DIని Hతో మల్టిప్లై డివైడ్ చేస్తే వస్తుంది కాబట్టి ఇక్కడ ఆ Hతో మల్టిప్లై చేసేస్తాం అనమాట. దిస్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద మీన్ ఇన్ దిస్ మెథడ్ అనమాట. ఈ మెథడ్లో మనం మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా ఉపయోగిస్తాం.
ఓకే, ఇక్కడ మీన్ ఫార్ములా ఏంటి మనకి? మీన్ x బార్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ h. ఇక్కడ మనం ఏగా దేని తీసుకున్నాం? మనం 62.5 తీసుకున్నాం ప్లస్ సిగ్మా fi వాల్యూ 1 వచ్చింది -1 బై 30 ఇంటూ h. h అంటే ఇక్కడ మనకి 15. దీని లెంత్ ఆఫ్ ద క్లాస్ అన్నాం. అంటే ఈ 15 టేబుల్లో 15 1 టైము, ఇక్కడ 2 టైమ్స్, అంటే 62.5. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 1 1s are 1 by 2. దిస్ ఈక్వల్ టు 62.5 మైనస్ 1 by 2. 1 2తో డివైడ్ చేస్తే 0.5 వస్తుంది కదా. ఈ 62.5 లోంచి 0.5 మైనస్ చేస్తే 60 వస్తుంది. అంటే ఈ సందర్భంలో కూడా మనకి మీన్ ఎంత వచ్చింది? 62నే వచ్చింది. ఫస్ట్ 2 మెథడ్స్లో చేసినా 62నే వచ్చింది. అంటే దీన్ని బట్టి మనం ఈ గ్రూప్ డేటాకి ఈ 3 మెథడ్స్లో ఏ మెథడ్ని అప్లై చేసినా సరే మనకి ఒకే ఆన్సర్ వస్తుంది కదా. దీన్ని మనం ఏమంటామంటే స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఓకే, అయితే మనకి ఈ 3 మెథడ్స్ని మనం ఏ సందర్భాల్లో అప్లై చేయాలి అనే డౌట్ రావచ్చు అనమాట. అంటే మనం ఇచ్చిన ప్రాబ్లమ్ని డైరెక్ట్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయాలా మీన్ని, అలాగే డీవియేషన్ మెథడ్ అంటే ఎస్యూమ్డ్ మీన్ మెథడ్లో చేయాలా, లేకపోతే స్టెప్ డీవియేషన్ మెథడ్లో చేయాలనేది మనకి ఇచ్చిన డేటా మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఒకవేళ ఇచ్చిన డేటాలో మనకి xi వాల్యూస్ fi వాల్యూస్ చిన్నగా ఉన్నట్లయితే మనకి డైరెక్ట్ మెథడ్ కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. డైరెక్ట్ మెథడ్లోనే చేసేసేయచ్చు. అంటే కంపల్సరీ అదే మెథడ్లో చేయాలనే రూల్ ఏమీ లేదనమాట. మన కన్వీనియంట్ కోసం ఏ మెథడ్ని మనం అప్లై చేయాలి అనుకుంటే మనకి డేటాలో కనుక మనకి ఫ్రీక్వెన్సీస్ అలాగే ఈ మిడ్ వాల్యూస్ స్మాలెస్ట్ నెంబర్స్ అయితే చిన్నగా ఉన్నట్లయితే అప్పుడు మనకి డైరెక్ట్ మెథడ్లో చేస్తేనే సులభంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి ఇన్ని కాలమ్స్ అవసరం ఉండదు కదా. మనం ఇక్కడ డిఐలు ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, యూఐలు ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 4 కాలమ్స్ ఉంటే సరిపోతుంది అనమాట. ఓకే, అలా కాకుండా మనకి పెద్దగా ఉన్నప్పుడు అంటే ఇచ్చిన డేటాలో ఈ ఫ్రీక్వెన్సీస్ కానీ మిడ్ వాల్యూస్ కానీ చాలా పెద్దగా ఉన్నప్పుడు మనం డీవియేషన్ మెథడ్ కానీ లేకపోతే స్టెప్ డీవియేషన్ మెథడ్ కానీ సెలెక్ట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. మనం మరి స్టెప్ డీవియేషన్ మెథడ్ రెండిట్లో మనకి ఏది ఎప్పుడు ఉపయోగిస్తే బాగుంటుందంటే ఒకవేళ మనకి డీవియేషన్స్ అన్నీ కూడా మనకి ఒక ఫిక్స్డ్ నెంబర్ యొక్క మల్టిపుల్స్ అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనకి ఇవన్నీ కూడా మనకి 15 యొక్క మల్టిపుల్స్, ఆ నెంబర్స్ అన్ని డీవియేషన్స్ అన్ని డిఐ వాల్యూస్ అన్ని, అప్పుడు మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ బెటర్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ నెంబర్తో డివైడ్ చేసేస్తాం, నెంబర్స్ ఇంకా సింప్లెస్ట్ ఫామ్లోకి మారిపోతాయి కాబట్టి. ఈవెన్ దో అయినప్పటికీ కూడా మనం ఇచ్చిన డేటాని ఏ మెథడ్లో చేసినా సరే మనకి మీన్ వాల్యూలో ఏ విధమైన మార్పు ఉండదన్నమాట. మన కన్వీనియన్స్ కోసం మనం తగిన మెథడ్ని సెలెక్ట్ చేసుకుంటాము అన్నమాట. ఓకే, ఒకవేళ ఎగ్జామ్లో మనకి ఫైండ్ ద డేటా అని ఇచ్చినప్పుడు ఫైండ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఇచ్చినప్పుడు మనం 3 మెథడ్స్లో ఏ మెథడ్లో చేసినా మనకు మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా మెథడ్ మెన్షన్ చేసినట్లయితే ఖచ్చితంగా ఫైండ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా బై డీవియేషన్ మెథడ్ అని కానీ లేకపోతే స్టెప్ డీవియేషన్ మెథడ్ కానీ మెన్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ మెథడ్లోనే చేయాల్సి ఉంటుంది. మనం వేరే మెథడ్లో చేసి ఆన్సర్ కరెక్ట్గా చేసినా సరే దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మార్క్స్ అలాట్ చేయడం జరగదు అనమాట. ఆ విషయాన్ని మైండ్లో ఉంచుకోవాలి మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు. ఓకే, ఒకవేళ మనకి ఈ క్లాసెస్ అనేవి డిఫరెంట్గా ఉన్నప్పుడు అంటే సైజ్ ఆఫ్ ద క్లాస్ అనేది డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం ఎలా చేయాలో ఒకసారి ఎగ్జాంపుల్ 3 ద్వారా చేద్దాం. ఇక్కడ మనకి మ్యాచెస్లో బౌలర్స్ తీసుకున్న వికెట్స్ ఆధారంగా తయారు చేసిన ఒక గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ని ఇవ్వడం జరిగింది అనమాట. దీనికి మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సూటబుల్ మెథడ్ని మనం సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనం 3 మెథడ్స్ గురించి మాట్లాడుకున్నాం. డైరెక్ట్ మెథడు, ఎస్యూమ్డ్ మీన్ మెథడు, స్టెప్ డీవియేషన్ మెథడ్. అయితే మనకి ఏ మెథడ్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనకి డైరెక్ట్ మెథడ్ చేయాలి అంటే ఇచ్చిన డేటాలో మనకి వాల్యూస్ అంటే మనకి మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా. రిప్రజెంటేటివ్ క్లాస్ రిప్రజెంటేటివ్ అన్నాను, దాన్నే క్లాస్ మార్క్ అని మిడ్ వాల్యూ అని అంటాం కదా. ఆ వాల్యూస్ అలాగే ఫ్రీక్వెన్సీస్ చిన్నగా ఉన్నప్పుడు అది మనకి బెటర్గా ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ మనకి ఒకసారి క్లాసెస్ని అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా మనకి
హండ్రెడ్స్లో ఉన్నాయి కాబట్టి మిడ్ వాల్యూస్ కూడా హండ్రెడ్స్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనికి మనకి డైరెక్ట్ మెథడ్ సూటబుల్ కాదని అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ ఒకసారి మనకి ఈ లెంత్ ఆఫ్ ద క్లాస్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 40, ఇక్కడ 50, ఇక్కడ 100 అంటే క్లాసెస్ లెంత్ ఆఫ్ ద క్లాసెస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి మనకి స్టెప్ డీవియేషన్ మెథడ్ అప్లై చేయడం కష్టంగా అనిపించవచ్చు. ఎందుకంటే మనకి డీవియేషన్స్ అన్నీ కూడా ఒకే నెంబర్కి మల్టిపుల్గా ఉండకపోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ క్లాసెస్ యొక్క సైజులు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి. కానీ ఇక్కడ మనం డీవియేషన్ మెథడ్ అప్లై చేసినప్పుడు కూడా డిఐస్ కూడా హండ్రెడ్స్లో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే క్లాస్ ఇంటర్వల్స్ అనేవి హండ్రెడ్స్లో ఉన్నాయి కాబట్టి అప్పుడు కూడా కొంచెం కాలిక్యులేషన్ కొంచెం కష్టంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో కూడా మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ని ఉపయోగించి మీన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఒకసారి ఎలాగో చూద్దాం. ఎందుకంటే అందులో మనకి యూఐ వాల్యూస్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి, మనకి కాలిక్యులేషన్ చేయడం చాలా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో అనమాట. ఓకే, ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి ఇచ్చిన డేటాని మనం కాలమ్స్లోకి కన్వర్ట్ చేసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ వికెట్స్, దీన్ని క్లాస్ ఇంటర్వల్స్ అంటాం కదా, అలాగే నెంబర్ ఆఫ్ బౌలర్స్, ఇవేంటి మనకి ఫ్రీక్వెన్సీస్. ఇక్కడ క్లాసెస్ ఏంటి మనకి 20 to 60, 60 to 100, 100 to 150, 150 to 250, 250 to 350, 350 to 450. ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ 7, 5, 16, 12, 2 and 3. మనకి ఏ మెథడ్ని సెలెక్ట్ చేసుకున్నప్పటికీ ఇక్కడ క్లాస్ మార్క్ అనేది కంపల్సరీ కదా. మిడ్ వాల్యూస్ అంటాం కదా, అట్లే మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. మిడ్ వాల్యూస్ దీన్ని మనం xi అంటాం. 60 + 20 80, 80/2 అంటే 40, 100 + 60 160/2 చేస్తే 80, నెక్స్ట్ 250/2 చేస్తే 125, నెక్స్ట్ ఇది 400/2 చేస్తే 200, ఇది 600/2 చేస్తే 300, ఇది యాడ్ చేస్తే 800/2 చేస్తే 400. ఇప్పుడు మనం ఏ ఫైండ్ అవుట్ చేయాలి? డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిఐ ఎలా వస్తుంది? xi - a చేస్తే వస్తుంది. ఏ అంటే ఏమిటి? అస్యూమ్డ్ మీన్. ఈ మిడ్ వాల్యూస్లో ఏదో ఒక దాన్ని మనం ఏగా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 200ని ఏగా తీసుకున్నాను, ఇదే తీసుకోవడం లేదు, ఏదైనా తీసుకోవచ్చు. 40 కూడా తీసుకోవచ్చు, 400 కూడా తీసుకోవచ్చు. 40లోంచి 200 మైనస్ చేస్తే మనకి -160 వస్తుంది. అలాగే 80లోంచి 200 మైనస్ చేస్తే -120 వస్తుంది. అలాగే 125లోంచి 200 మైనస్ చేస్తే -75 వస్తుంది. 200 - 200 0, 300 - 200 100, అలాగే 400 - 200 200. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనకి ఒకే నెంబర్కి మల్టిపుల్గా లేవు, అంటే 5కి మల్టిపుల్గా ఉన్నా, కానీ అది చాలా చిన్న నెంబర్. నెక్స్ట్ ఈ ఒక్క నెంబర్ని మినహాయిస్తే మిగిలినవన్నీ కూడా 20కి మల్టిపుల్స్గా ఉన్నాయి కాబట్టి హెచ్ని మనం 20గా తీసుకోవచ్చు. మనకి ఇంకా సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చుకోవాలనుకుంటే 40 కూడా మనం హెచ్గా తీసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్గా 40 తీసుకున్నాను. అఫ్ కోర్స్ టెక్స్ట్ బుక్లో మనకి 20గా తీసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు, నేను 40గా తీసుకుని చేద్దాం. ఒకసారి వాల్యూలో ఏమైనా డిఫరెన్స్ వస్తుందో మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి యూఐ కావాలి. యూఐ ఎలా వస్తుంది? మనకి ఈ డిఐని హెచ్తో డివైడ్ చేస్తే వస్తుంది అన్నమాట. తర్వాత ఏం చేస్తాం? ఎఫ్ఐని యూఐని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం 40తో 160ని డివైడ్ చేస్తే 4 వస్తుంది, అంటే -4. అలాగే 120ని 40తో డివైడ్ చేస్తే 3 వస్తుంది, అంటే -3. ఇక్కడ 75ని 40తో డివైడ్ చేసి చూద్దాం. 40 1s are 40, మైనస్ చేస్తే 35, పాయింట్ పెట్టుకుని 0 పెట్టాను. 8 4s are 32, అంటే 32 అంటే 320, 30 వచ్చింది. మళ్ళీ 0 పెట్టాను. 7 4s are 28, అంటే 280, 20 వచ్చింది, 0 ఉంచాను. 5 40s are 200, అంటే ఇక్కడ మనకి మైనస్ ఉంది కాబట్టి -1.875 వచ్చింది అన్నమాట. నెక్స్ట్ 12 0, మనకి 0ని 40తో డివైడ్ చేస్తే 0 వస్తుంది. నెక్స్ట్ 100ని 40తో డివైడ్ చేస్తే 100/40, 2 40s are 80,
20 పాయింట్ పెట్టిన 0 పెడితే 5 40s are 200 అంటే ఇక్కడ మనకి 2.5 వస్తుంది. అలాగే 200ని 40తో డివైడ్ చేస్తే 5 వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు FI UI ఫైండ్ అవుట్ చేద్దాం. FI అంటే 7 - 4 -28, 5 3s are 15 -15. నెక్స్ట్ 16 into 1.875 అంటే 1.875ని 16తో మల్టిప్లై చేసినట్లయితే 6 5s are 33, 7 6 are 42, 3 యాడ్ చేస్తే 45, 4 8 6 are 48, 4 యాడ్ చేస్తే 52, 5 6 1s are 6 + 5 11, 1తో ఇంటూ చేస్తే 5 1s are 5, 7 8 1 0 0 1 మళ్ళీ 0 1 0 1 అంటే 3. మనం 3 ప్లేసెస్ ముందు పాయింట్ పెట్టాలి అంటే 30 వస్తుంది అన్నమాట. అంటే -30. నెక్స్ట్ 12 zeros are 0. 2 into 2.5 అంటే 2.5 డబుల్ చేస్తే 5 అవుతుంది. 3 5s are 15. ఓకే, ఇప్పుడు మనం ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం సిగ్మా FIని అలాగే సిగ్మా FI UIని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, సిగ్మా FI ఇక్కడ ప్రాబ్లంలో ఎక్కడ ఎంతమంది డేటాని ఇవ్వలేదు కదా, ఒకసారి యాడ్ చేద్దాం. 12 18 20 25 2 3 4 అంటే 45 అన్నమాట. నెక్స్ట్ సిగ్మా FI UI ఇందులో నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే 8 + 5 13, 3 1 3 4 అంటే 7 అంటే -73 ప్లస్ ఇది 20. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం అంటే -53 వస్తుంది అన్నమాట. ఓకే, మనకి స్టెప్ డీవియేషన్ మెథడ్ లో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? x బార్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా FI UI బై సిగ్మా FI ఇంటూ h. ఇక్కడ a ఎంత తీసుకున్నాం మనం? 200 తీసుకున్నాం. ప్లస్ సిగ్మా FI UI ఎంత వచ్చింది? -53 వచ్చింది. ఇక్కడ FI ఎంత? 45 ఇంటూ h ని మనం 40గా తీసుకున్నాం. ఓకే, ఈ రెండిట్లో 5 టేబుల్ 9 టైమ్స్ 8 టైమ్స్ 200 ప్లస్ ఇంటూ మైనస్ 53ని 8ని ఇంటూ చేస్తే 3 8s are 24 2 5 8s are 40 plus 2 42 by 9 ఈక్వల్ టు 200 మైనస్ ఇక్కడ 424ని మనం 9తో డివైడ్ చేసినట్లయితే ఎన్ని టైమ్స్ పోతుంది? 42లో 4 9s are 36 మైనస్ చేస్తే 6 4. నెక్స్ట్ 9 7s are 63 1 పాయింట్ పెట్టి 0 పెడితే 47.111 అలా వస్తుంది అంటే 47.11. ఇప్పుడు మైనస్ చేసినట్లయితే 200లో పాయింట్ లేదు కాబట్టి 200 తర్వాత పాయింట్ పెట్టుకుని జీరోస్ పెట్టుకుంటాం. దీనిలోంచి మనం 47.11ని మైనస్ చేయాలి. బారో తెచ్చుకుంటే 9 9 9 10 10 నుంచి 1 మైనస్ చేస్తే 9 9 నుంచి 1 మైనస్ చేస్తే 8 9 నుంచి 7 మైనస్ చేస్తే 2 9 మైనస్ 4 5 అంటే 152.89 అంటే 152.89. ఇక్కడ మనకి ఇచ్చిన డేటా యొక్క మీన్ ఎంత అన్నమాట? 152.89. ఇక్కడ మనం ఏ మెథడ్ని ఉపయోగించామంటే స్టెప్ డీవియేషన్ మెథడ్ని ఉపయోగించాం. ఎందుకంటే ఇక్కడ XI అండ్ FI వాల్యూస్లు చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి 100sలో ఉన్నాయి కాబట్టి మన కాలిక్యులేషన్ సులభంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనకి స్టెప్ డీవియేషన్ మెథడ్ని అప్లై చేయడం జరిగింది. ఇక్కడ మనం h వాల్యూని 40గా తీసుకుని చేసాం, అలాగే టెక్స్ట్ బుక్లో 20గా తీసుకుని చేశారు. ఒకసారి రెండు వాల్యూస్ని మీరు కంపేర్ చూడండి, మనకి ఏ విధమైన మార్పు ఉండదు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 13.1లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ మనకి ఏ సర్వే వాజ్ కండక్టెడ్ by a group of students as a part of their environment awareness program in which they collected the following data regarding the number of plants in 20 houses in a locality. Find mean number of plants per house. ఇక్కడ మనకి ఒక సర్వేలో వచ్చిన రిజల్ట్స్ ని గ్రూప్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో ఇవ్వడం జరిగింది అన్నమాట, డేటా రూపంలో ఇవ్వడం జరిగింది. దీనికి మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు,
అలాగే విచ్ మెథడ్ డిడ్ యూ సీ ఫర్ ఫైండింగ్ ద యూజ్ ఫర్ ఫైండింగ్ ద మీన్ అండ్ వై. అట్లాగే దీనికి మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి నువ్వు ఏ మెథడ్ని ఎంచుకున్నావు, కారణం ఏంటో కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఫస్ట్ ఇచ్చిన డేటాని మనం వెర్టికల్గా మార్చుకున్నట్లయితే ఇక్కడ నంబర్ ఆఫ్ ప్లాంట్స్, ఇవి క్లాస్ ఇంటర్వల్స్, నంబర్ ఆఫ్ హౌసెస్, ఇవేంటి మనకి ఫ్రీక్వెన్సీస్. ఏమి ఇచ్చారు ఇక్కడ 0 to 2, 2 to 4, 4 to 6, 6 to 8, 8 to 10, 10 to 12 and 12 to 14. Frequencies 1, 2, 1, 5, 6, 2, 3. ఇక్కడ మనకి ఏ మెథడ్లో చేసినా సరే ఇక్కడ మనకి క్లాస్ మార్క్ ఇంపార్టెంట్ కాబట్టి మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. మిడ్ వాల్యూస్ వీటిని మనం xi's అంటాం కదా, xi. 0కి 2కి మిడ్ వాల్యూ 0 + 2 అంటే 2/2 అంటే 1 వస్తుంది. 2 + 4 6, 6/2 అంటే 3 వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి లెంత్ ఆఫ్ ద క్లాసెస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ లెంత్ ఆఫ్ ద క్లాస్ ఎంత, 2లోంచి 0 మైనస్ చేస్తే 2 కాబట్టి 2 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే 5, 7, 9, నెక్స్ట్ 11 అండ్ 13 అనమాట. లాస్ట్లో ఒకసారి వెరిఫై చేయండి ఎందుకైనా మంచిది. 12 అని 14 యాడ్ చేస్తే 26/2 చేస్తే మనకి 13 సరిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏ మెథడ్ని సెలెక్ట్ చేసుకోవాలని మనం మెన్షన్ చేయాల్సి ఉంది కాబట్టి దానికి కారణం కూడా రాయాలి. ఇక్కడ ఒకసారి మనం ఫ్రీక్వెన్సీస్ని అలాగే మిడ్ వాల్యూస్ని అబ్జర్వ్ చేసినట్లయితే అందులో ఆల్మోస్ట్ అన్ని సింగిల్ డిజిట్ నెంబర్స్ అంటే స్మాలెస్ట్ నెంబర్స్ కదా, కాబట్టి మనం దీన్ని డైరెక్ట్ మెథడ్లో చేసేసేయచ్చు అనమాట. ఇంకా మనం ఈ డీవియేషన్ మెథడ్ లేకపోతే స్టెప్ డీవియేషన్ మెథడ్ని సెలెక్ట్ చేసుకోవడం అనవసరం, ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ పెరిగిపోతాయి కాబట్టి ఇక్కడ మనకి మిడ్ వాల్యూస్ అలాగే ఫ్రీక్వెన్సీస్ చిన్న వాల్యూస్ని కలిగి ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్ మెథడ్ని ఎంచుకుంటున్నాను అనమాట. మనకి డైరెక్ట్ మెథడ్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి, FI/XIని ఫైండ్ అవుట్ చేసేయడమే. 1 × 1 1, 2 3s are 6, 5 1s are 5, 5 7s are 35, 9 6 are 54, నెక్స్ట్ 2 11s are 22, 13 3s are 39. ఓకే, ఇవన్నీ యాడ్ చేస్తే ఇక్కడ మనకి ఎంత వస్తుంది, సిగ్మా FI వస్తుంది. అది 20 హౌసెస్ అన్నారు కాబట్టి 20 వస్తుంది ఇవన్నీ యాడ్ చేస్తే. నెక్స్ట్ సిగ్మా FI/XI 7, 12, 17, 21, 23, నెక్స్ట్ 32, 3, 6, 11, 13, 16 అంటే 162 వచ్చింది. ఇక్కడ మనం డైరెక్ట్ మెథడ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఫార్ములా ఏంటి, మీన్ x బార్ ఈక్వల్ టు సిగ్మా FI/XI బై సిగ్మా FI ఈక్వల్ టు సిగ్మా FI/XI 162 వచ్చింది బై 20. ఓకే, దీన్ని డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, మనకి 81 అంటే 8.1 వస్తుంది మనకి. అంటే ఇక్కడ మనకి మీన్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్, therefore మీన్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఈక్వల్ టు 8.1 అని రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనం ఏ మెథడ్ని సెలెక్ట్ చేసుకున్నాము, ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము కూడా రాయాలి కదా. ఇక్కడ నేను ఏ మెథడ్లో చేశాను, డైరెక్ట్ మెథడ్లో చేశాను. ఐ హ్యావ్ యూజ్డ్ డైరెక్ట్ మెథడ్. నెక్స్ట్ కారణం ఏంటంటే బికాస్ the values of FI and XI are small. అవి చిన్నగా ఉండడం చేత నేను ఇక్కడ డైరెక్ట్ మెథడ్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డైలీ వేజెస్ ఆఫ్ 50 వర్కర్స్ ఆఫ్ ఏ ఫ్యాక్టరీ. ఒక ఫ్యాక్టరీలో ఉన్న 50 మంది వర్కర్స్ యొక్క డైలీ వేజెస్కి సంబంధించిన గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ని ఇవ్వడం జరిగింది అనమాట. ఫైండ్ ద మీన్
డైలీ వేజ్ ఆఫ్ ద వర్కర్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీ బై యూజింగ్ అన్ అప్రోప్రియేట్ మెథడ్. దీనికి తగిన మెథడ్ ఉపయోగించి మనకు ఏది అప్రోప్రియేట్ అనుకుంటే దాన్ని ఉపయోగించి దీనికి మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఇచ్చిన డేటాను మనం వెర్టికల్గా మార్చుకున్నట్లయితే ఇక్కడ డైలీ వేజెస్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వర్కర్స్, ఇది ఫ్రీక్వెన్సీస్ కదా FI. ఇక డైలీ వేజెస్ ఏంటి 500, 520, నెక్స్ట్ 520 టు 540, 540 టు 560, 560 టు 580, నెక్స్ట్ 580 టు 600. ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ 12, 14, 8, 6 అండ్ 10. మనం ఏ మెథడ్లో అయినా సరే మిడ్ వాల్యూస్ కావాలి కదా, మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. దాని తర్వాత ఏ మెథడ్ అనేది డిసైడ్ చేసుకున్నాం. వీటిని మనం XI అంటాం. ఈ రెండు యాడ్ చేసి 2తో డివైడ్ చేస్తే 1020 ఉంటుంది. దాన్ని 2తో డివైడ్ చేస్తే 510 వస్తుంది. అలాగే ఈ రెండు యాడ్ చేస్తే 530. మీరు ఇవన్నీ లెంత్ ఆఫ్ ద క్లాసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎంత యాడ్ చేసుకుంటూ వెళ్ళారు, 20 చొప్పున యాడ్ చేసుకుంటూ వెళ్ళారు కదా. మనం 20 చొప్పున యాడ్ చేస్తే 550, నెక్స్ట్ 570 అండ్ 590. ఓకే, ఇక్కడ మనం డైరెక్ట్ మెథడ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి కాల్కులేషన్ అనేది చాలా కాంప్లికేటెడ్గా మారిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి XI వాల్యూస్ చూడండి 100స్లో ఉన్నాయి కాబట్టి మనకి సింప్లిఫికేషన్ కష్టం అవుతుంది. కాబట్టి మనం డైరెక్ట్ మెథడ్ని అప్లై చేయడం ఇక్కడ బెటర్ కాదనమాట. ఇంకా మనకు ఉన్న మెథడ్స్ ఏంటి, డీవియేషన్ మెథడ్, దాన్ని అస్యూమ్డ్ మీన్ మెథడ్ అంటాం. అలాగే స్టెప్ డీవియేషన్ మెథడ్. మనకి ఫస్ట్ మనం రెండిట్లో ఏది చేయాలన్నా డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. కాబట్టి ఫస్ట్ డిఐస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫార్ములా ఏంటి, XI మైనస్ A. ఇందులో ఏదో ఒక వాల్యూని మీరు ఏగా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏగా తీసుకుంటున్నాను. ఇప్పుడు 510 లోంచి దీన్ని మైనస్ చేస్తే -40 వస్తుంది. అలాగే ఇక్కడ -20 వస్తుంది. ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడ 20, అలాగే ఇక్కడ 40. ఇక్కడ మనకి ఇవి సింపుల్గానే ఉన్నాయి. అంటే ఎందుకంటే మల్టిపుల్స్ ఆఫ్ 10s కదా. మల్టిపుల్స్ ఆఫ్ 10తో మనం అంటే 10 యొక్క మల్టిపుల్స్తో ఏ నెంబర్ని మల్టిప్లై చేయడం అన్నా ఈజీగానే ఉంటుంది. కాబట్టి మనం అస్యూమ్డ్ మీన్ మెథడ్ అప్లై చేసుకోవచ్చు. మనకి ఇంకా సింపుల్ చిన్న చిన్న నెంబర్స్ రావాలంటే స్టెప్ డీవియేషన్ మెథడ్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఎయిదర్ డీవియేషన్ మెథడ్ ఆర్ స్టెప్ డీవియేషన్ మెథడ్ ఏదో ఒకటి మనం ఎంచుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ డీవియేషన్ మెథడ్లో సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను. మనకి డీవియేషన్ మెథడ్లో ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, FI DIలు ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మల్టిపుల్స్ ఆఫ్ 10గా ఉన్నాయి కాబట్టి. ఓకే, 12 4s are 48 అంటే మైనస్ ఉంది కాబట్టి -480 వస్తుంది. 14 2s are 28 -280 వస్తుంది. 8 0s are 0. 6 2s are 12 అంటే 120 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 400 వస్తుంది. ఓకే, ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది, సిగ్మా FI వస్తుంది. సిగ్మా FI అంటే ఇక్కడ 50 కదా, ప్రాబ్లంలోనే ఇచ్చారు మనకి 50 వర్కర్స్ అని ఇచ్చారు. నెక్స్ట్ సిగ్మా FI DI ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఇందులో కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. ఈ రెండు యాడ్ చేసినట్లయితే ఇక్కడ 600 ప్లస్ 160 అంటే 760 -760 వస్తుంది. ప్లస్ ఇవి రెండు యాడ్ చేస్తే 520 వస్తుంది. ఫైనల్గా ఒకటి మైనస్ ఒకటి పాజిటివ్ ఉన్నప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, 0. 6లోంచి 2 మైనస్ చేస్తే 4, 7లోంచి 5 మైనస్ చేస్తే 2. మన లార్జెస్ట్ నెంబర్ మైనస్ నెంబర్ కాబట్టి -240 వస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి డీవియేషన్ మెథడ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, మీన్ x bar ఈక్వల్ టు A ప్లస్ సిగ్మా FI DI బై సిగ్మా FI. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ ఏని దేనిగా తీసుకున్నాం, 550గా తీసుకున్నాం. ప్లస్ సిగ్మా FI DI ఎంత వచ్చింది, -240 వచ్చింది. బై సిగ్మా FI ఎంత 50. 0 0 గెట్స్ క్యాన్సిల్ అంటే దిస్ ఈక్వల్ టు 550. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, 24/5 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 550 మైనస్ 24ని 5తో డివైడ్ చేసినట్లయితే 4 5s are 20,
4 పాయింట్ పెట్టుకుని 0 పెట్టినట్లయితే 40 అవుతుంది. 8 5s are 40 0 అంటే 4.8. ఇక్కడ మనకి 550లో పాయింట్ లేదు కాబట్టి 550.0 పెట్టుకున్నాం. పాయింట్ కింద పాయింట్ వచ్చేసి రాసినట్లయితే 4.8. బారో తెచ్చుకున్నట్లయితే 4 9 10 10 నుంచి 8 మైనస్ చేస్తే 2 9 మైనస్ 4 5 నెక్స్ట్ 4 5 అంటే 545.2 అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? మీన్ డైలీ వేజెస్ ఆఫ్ ద వర్కర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎంత వచ్చింది? 545.2. therefore మీన్ డైలీ వేజ్ ఈక్వల్ టు రూపీస్ 545.2 అన్నమాట. ఇక్కడ ఏ మెథడ్ ఎంచుకున్నామని అడిగినట్లయితే ఒకవేళ ఐ హ్యావ్ యూజ్డ్ assumed mean method because the values of xi are very large అని రాస్తే సరిపోతుంది అనమాట. ఓకే, మిగిలిన భాగాన్ని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.